నమస్కారం. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకి నగరకు నమస్కారాలు. సామాన్యమైన ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా, అదేదో ఒక వికృతమైన కార్యక్రమంగా భావిస్తున్నారు. అంటే చాలా పోలీస్ స్టేషన్స్లో అంటే పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అన్నా ఏవేవో చెప్పినా ఇవన్నీ మాటల వరకే, కొంతవరకే. సామాన్య మానవుల పరిస్థితి ఇంత ఇబ్బందిగా పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవడానికి ఉంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల దృష్టికి తీసుకొస్తున్నారు. అడ్వకేట్స్ వెళ్ళి మాట్లాడుతుంటేనే తమ క్లయింట్స్ తరఫున పోలీస్ ఆర్ మిస్బిహేవింగ్, పోలీస్ ఆర్ నాట్ ప్రాపర్లీ రెస్పాండింగ్, మోర్ ఓవర్ పోలీస్ ఆర్ థ్రెటనింగ్, అంటే వితౌట్ లుకింగ్ ఇన్ టు ద పర్సన్ అప్రోచెస్ ఈజ్ ఎన్ లాయర్. అంటే ప్రేక్షకులు అడగచ్చు, అంటే లాయర్స్ కి ఏమైనా ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఉన్నాయా అని. ఎస్, ఉన్నాయి. ఏ లాయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కోర్ట్ ఆఫీసర్. ఇట్ ఈస్ లిటిల్ బిట్ స్పెషలైజ్డ్ ప్రొఫెషన్. ఎందుకంటే ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ, అంటే ప్రభుత్వంలో ఏ వ్యవస్థకు కానీ న్యాయస్థానాలకు కానీ సంధానకర్తగా తమ యొక్క క్లయింట్స్ ఇష్యూస్ ని ప్రజెంట్ చేసేవాడే లాయర్. సో ఇట్లాంటి లాయర్స్ వాళ్ళ క్లయింట్స్ తరఫున పోలీస్ అధికారులని సంప్రదిస్తున్నాం. పోలీసులే చాలా పెక్యులర్ గా వాళ్ళ మీద బిహేవ్ చేస్తున్నారు అడ్వకేట్స్ మీద. అంటే ప్రేక్షకులు గమనించండి, అడ్వకేట్స్ కే సరైన గౌరవ మర్యాదలు ఇవని పోలీసులు సామాన్య మానవుడికి ఏమిస్తారు? మనం ఏ రకంగా ఆశిస్తాం? అయితే ఈ మధ్య రీసెంట్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ లో ఒక జోన్ లో ఒక సుప్రీంకోర్టు న్యాయవాది తన క్లయింట్ తరఫున మాట్లాడటానికి వెళ్తే టోటలీ ద బిహేవియర్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ అట్రాసియస్. టోటల్లీ. దెన్ హి వాస్ సర్ప్రైజ్డ్. ఈ అడ్వకేట్ అడిగారు, నేనే ఈ రకంగా, అంటే ఒక అడ్వకేట్ తోనే మీరు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారంటే హౌ కామన్ మ్యాన్ రీచ్ యూ? తర్వాత ఈ ఇన్సిడెంట్స్ మొత్తాన్ని క్రోడీకరించి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంటే పిటిషనర్, అంటే ఎవరి తరఫునైతే ఈ న్యాయవాది పోలీస్ ఉన్నతాధికారిని కలిశాడు, ఆ పోలీస్ ఉన్నతాధికారి చాలా యారగెంట్ గా, చాలా ఇబ్బందికరంగా బిహేవ్ చేశాడు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆమె హైకోర్టులో, అంటే మిగతా రిలీఫ్స్ తో పాటు ఈ ఇన్సిడెంట్స్ కూడా మెన్షన్ చేస్తూ మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు డైరెక్షన్ ఇవ్వండి టు కండక్ట్ అన్ ఎంక్వైరీ అబౌట్ ది మిస్బిహేవియర్ ఆఫ్ సో అండ్ సో ఆఫీసర్ అగైన్స్ట్ మై అడ్వకేట్ అని రాయటం జరిగింది. దాన్ని హైకోర్టు పరిగణలో తీసుకొని బై నేమ్ మీరు పర్సనల్ ఎఫిడవిట్ అయ్యండి ఆ ఉన్నతాధికారి మీద, నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పింది ఈ కేసు. ఆ పిటిషనర్ హైకోర్టును అప్రోచ్ అయి వాళ్ళకి కావాల్సిన వెసులుబాటుని అడుగుతూ ఈ సంబంధిత పోలీసు అధికారి తన అడ్వకేటు తన కేసు గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు బిహేవ్ చేసిన విధానాన్ని కూడా ఆ రిట్ పిటిషన్ లో పొందుపరచడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఆ ఉన్నతాధికారిని, పోలీసు ఉన్నతాధికారిని బై నేమ్ ఇంప్లీడ్ చేసి ఎఫిడవిట్ వెయ్యండి, అవసరమైతే ఎంక్వైరీ చేయమని చెప్పి నేను పై ఉన్నతాధికారులకి ఆర్డర్స్ పాస్ చేస్తాను అని చెప్పింది. అంటే దీన్ని బట్టి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ద కాండక్ట్ ఆఫ్ ద పోలీస్ సమ్ టైమ్స్ ఈజ్ నాట్ ఆన్ పార్ విత్ రిలీఫ్ వాట్ ద పీపుల్ ఆర్ విక్టిమ్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. తరచుగా ఇంకో ఇన్సిడెంట్ చూస్తున్నాం, ఇది ఎక్కడైనా జరిగేది. కొత్త ఆఫీసర్ రాగానే ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేయడం అనేది జరుగుతుంది. సంతోషం. అంటే ఒక పోలీస్ ఆఫీసరు ఒక ఎక్స్ ప్లేస్ లో బాలేడు అని చెప్పి వై ప్లేస్ కు మార్చినప్పుడు వై ప్లేస్ లో అతను ఎలా బాగుంటాడు? జస్ట్ ఈజ్ కామన్ సెన్స్. ఓకే, 3 years అయిపోయింది, లేదా అతని మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, లేదా ఫేవరిజంగా ఉన్నాడు అని నాన్ ఫోకల్ ఏరియాస్ లో వేయటం ఒక పద్ధతి. వేర్ యూ డు నాట్ హ్యావ్ పబ్లిక్ యాక్సెస్, వేర్ యూ డు నాట్ హ్యావ్ ఆపర్చునిటీ టు మిస్యూజ్ హిస్ పవర్ అనేది వేయటం అనేది సంతోషకరం. కానీ ఇప్పుడున్న వ్యవస్థ పేపర్ చూసినప్పటి నుంచి గత 3 నెలలుగా ట్రాన్స్ఫర్ ఏదో ఒక కారణంతో వితౌట్ ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ మైండ్. సో ఒక ఆఫీసర్ ఒక చోట బాలేనప్పుడు హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఆఫీసర్ ఎల్స్వేర్ విల్ పెర్ఫార్మ్ ఎఫెక్టివ్లీ? అంటే ప్రేక్షకులు అడగచ్చు, ఈ సందర్భంలో ఈ టాపిక్ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఎస్, ఇట్ ఈస్ అప్రాప్రియేట్. అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్స్ యాజ్ పోలీస్ ఆర్ నెగ్లెక్టింగ్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ ద పబ్లిక్. అంటే ఒక ఆఫీసర్ మీద ఏదో ఒక గ్రీవెన్సెస్ రాందే ద ట్రాన్స్ఫర్ వుడ్ నాట్ బి ఎఫెక్టెడ్. సో నేను గత టాపిక్ లో చెప్పాను, నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఇష్యూ ఇస్ బికమ్ ఏ వెరీ సీరియస్ ఇష్యూ విత్ ది పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే ద బిహేవియర్, ఫ్రెండ్లీ పోలీస్, దేర్ ఇస్ నో ఫ్రెండ్లీ పోలీస్. Police are behaving like police only. You cannot expect. Police never be vegetarian tigers. They are tigers only. అంటే ఉన్నత న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేసినా, ఉన్నత న్యాయస్థానాలు ఎన్ని డైరెక్షన్స్ మార్గదర్శకాలు ఇచ్చినా, ఉన్నత న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఉన్నతాధికారులని కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పినా they will not change attitude. అయినా కానీ మనకు చట్టం కల్పించిన వెసులుబాటు ఎప్పుడైతే ఇది లాయర్స్కే కాదు, ఇప్పుడు నేను చెప్పే సూచనలు కామన్ పబ్లిక్, జనరల్ పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే పోలీస్ ఆర్ మిస్బిహేవింగ్ విత్ యూ వెన్ యూ అప్రోచ్ ది పోలీస్ స్టేషన్, యూ కెన్ ఫైల్ ఎ డిఫామేషన్, యూ కెన్ ఫైల్ ఎ డ్యామేజెస్ విత్ ప్రాపర్ సపోర్ట్ అండ్ ఎవిడెన్స్. గుర్తుపెట్టుకోండి, ఏదో మెకానికల్ వేసామంటే కాదు, విత్ ప్రాపర్ సపోర్ట్ అండ్ ఎవిడెన్స్. మీరు అడగచ్చు, సార్ పోలీసులు మీరు సాక్ష్యం ఎవరిస్తారు? మీతో ఉన్న వాళ్ళే ఆన్ స్వర్న్ ఎఫిడవిట్ ఫైల్ బిఫోర్ ద హైకోర్ట్, నేను బలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, బలానా అధికారి నాతో ఇలా మిస్బిహేవ్ చేశాడు, హైకోర్టులో రిట్ పిటిషన్ అయ్యింది. హైకోర్ట్ విల్ సమన్ దట్ పర్టికులర్ ఆఫీసర్ అండ్ కాల్ ఫర్ హిస్ ఎక్స్ప్లెనేషన్ బై కౌంటర్ ఎఫిడవిట్. లెట్ us see. ఆ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ కూడా మన ఎలిగేషన్స్ కి
చాలా వరకు దోహదపడుతుంది. వాట్ ఈస్ ద యాంటిసిడెంట్స్ ఆఫ్ ది ఆఫీసర్ టిల్ నౌ ఆర్ టిల్ సచ్ టైమ్, ఇట్ విల్ ఆల్సో ఫోకస్ ఏ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో మీకు చట్టం కల్పించిన ఫండమెంటల్ రైట్స్ గానీ ఆర్టికల్ 14 నుంచి లైఫ్ అండ్ లిబర్టీ ఆర్టికల్ 21 గానీ ఎప్పుడైతే భంగం కలిగినాయని మీరు భావిస్తారో, ప్లీజ్ డోంట్ హెజిటేట్, డోంట్ షో ఎనీ మెర్సీ ఆన్ సచ్ ఆఫీసర్స్. ఎందుకంటే ఎవ్రీడే కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్, క్రైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో రకరకాల స్కాములు జరుగుతున్నాయి, రకరకాలుగా ప్రజలు మోసపోతున్నారు. చారిటీ ఎవరు చేయట్లేదు. పోలీసులు ఆల్సో ఎంజాయింగ్ their రెగ్యులర్ శాలరీ, ఎంజాయింగ్ their బెనిఫిట్స్, ఎంజాయింగ్ their ఫెసిలిటీస్. దే ఆర్ ఆల్సో లైక్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. కానీ దే ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. బాగా గమనించండి, ద పోలీస్ ఆర్ నథింగ్ బట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. సో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ప్రాపర్ గా లేనప్పుడు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది సిటిజన్ టు సెట్ ఇన్ టు ది లా ఇన్ టు మోషన్ ఆన్ పార్ విత్ ది స్టాండర్డ్ ఇష్యూస్. దీన్ని పోలీస్ కెనబాలిజం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ పోలీస్ కెనబాలిజం. సో ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే, చాలా మంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమంటే ఈ రోజుకి అంటే 2024 సంవత్సరంలో మనం ఉన్నప్పటికీ ఎన్నో న్యాయస్థానాలు, ఎన్నో తీర్పులు, ఎన్నో మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఈవెన్ టుడే పోలీస్ ఆర్ పబ్లిక్ ఆర్ హెజిటేటింగ్ టు అప్రోచ్ ది పోలీస్ ఈవెన్ దో దే ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. యాటిట్యూడ్ మానుకోండి, మారండి. వాళ్ళు ఎవరేం చేయరు. చట్టము, కోర్టులు పౌరులకే చాలా ప్రాధాన్యత ఇస్తారు. సో డోంట్ టాలరేట్ ఎనీ ఇన్కన్వీనియన్స్ క్రియేటింగ్ బై ద పోలీస్. మీ హక్కులు మీరు కాపాడుకోండి. ఎప్పుడైతే మీకు సమస్యలు వచ్చినాయో, డోంట్ హెసిటేట్ టు అప్రోచ్ ది పోలీస్ స్టేషన్ because they are law enforcement agency. They have to discharge their duties. They have to perform their duties. They have to protect the public. There are so many roles attributed to the police. There are so many functions they are supposed to discharge to the public. అంతేగాని ఎవరు చారిటీగా మనకు చేయట్లేదు. So my respectable submission to the viewers, whenever you have any inconvenience while you are approaching the police station, immediately you bring these facts to the notice of the judiciary. Definitely the judiciary will interfere and resolve your issues. Really it is genuine. Namaskaram.